ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. వాక్యంలోకి వెళ్ళక ముందుగా కొంతమంది దైవజనులు లేదా విశ్వాసులు అడిగిన ప్రశ్న జాగ్రత్తగా గమనించండి. ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో కూడా చెప్పుకుంటూ వెళ్తాను, ఎందుకంటే కొద్దిగా ఇంగ్లీష్ పీపుల్ కూడా అడిగారు. ప్రశ్న ఏంటంటే, వై డిడ్ గాడ్ హార్డెన్ ఫరోస్ హార్ట్? ఫరో యొక్క హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినము చేసెను? కఠినము చేసి మళ్ళీ ఎందుకు శిక్షించెను దేవుడే కదండి. మీకు నిర్గమకాండం, ఎక్సోడస్, ఓకే, ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ది బుక్ ఆఫ్ ఎక్సోడస్. నిర్గమకాండంలో రాసి ఉంటుంది ఎందుకు దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేసి మళ్ళీ ఫరోని శిక్షిస్తున్నాడు. దేవుడిది తప్పు కదా. కఠినం చేయకపోతే ఫరో అలా చేసి ఉండేవాడు కాదు కదా. ఈ ప్రశ్న మీకు కూడా వచ్చిందా? సంఘస్థుని వచ్చిందండి ఎప్పుడైనా? మాకు ఎప్పుడు రాలేదండి అంటారు. ఓకేనండి, నిజమే. ఇలాంటి ప్రశ్నలు అడగటం నేర్చుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే తిరిగి వాళ్ళకి జవాబులు చెప్పాలి. ఓకే, ఇది మొట్టమొదట ఎక్కడ రాయబడింది? ద ఫస్ట్ మెన్షన్ ఆఫ్ హార్డనింగ్ ఈజ్ ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 4 verse 21. అంటే ఇది మొట్టమొదట ఫరో యొక్క హృదయాన్ని ఏంటట దేవుడు కఠినము చేసెనని నిర్గమకాండము 4వ అధ్యాయం 21వ వచనంలో మొట్టమొదటది చెప్పబడి ఉంటుంది. ఓకే, here God tells Moses that he will harden Pharaoh's heart. మోషేకు దేవుడు ఏం చెప్పాడు అంటే, నేను ఫరో యొక్క హృదయాన్ని కఠినము చేస్తాను ఉందండి. కాబట్టి మేము అడిగిన ప్రశ్న పాస్టర్ గారు